టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందనాలు పెళ్లి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్లో అంగరంగ వైభవంగా ఒకటైన ఈ జంట తాజాగా తమ సంగీత వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు పర్ఫెక్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. సంగీత వేడుకల్లో విజయ్ రష్మిక కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. రష్మిక ట్రెడిషనల్ మోడర్న్ టచ్ ఉన్న లెహంగాలో దేవకన్యలా మెరిసిపోగా విజయ్ తనదైన క్లాసీ అండ్ స్టైలిష్ లుక్తో కనిపించారు. ఇద్దరు కలిసి వేసిన క్యూట్ స్టెప్పులు, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ వేడుకకే హైలైట్గా నిలిచాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ సంగీత కార్యక్రమం జరిగినట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందనాల పెళ్లి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 26న స్థానిక రాజస్థాన్లోని ఉదయపూర్లో అంగరంగ వైభవంగా ఒకటైన ఈ జంట తాజాగా తమ సంగీత వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు పర్ఫెక్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. సంగీత వేడుకలో విజయ్ రష్మిక కలిసి డాన్స్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. రష్మిక ట్రెడిషనల్ మోడర్న్ టచ్ ఉన్న లెహంగాలో దేవకన్యలా మెరిసిపోగా విజయ్ తనదైన క్లాసీ అండ్ స్టైలిష్ లుక్లో కనిపించారు. ఇద్దరు కలిసి వేసిన క్యూట్ స్టెప్పులు, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ వేడుకకే హైలైట్గా నిలిచాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ సంగీత కార్యక్రమం జరిగినట్లుగా సమాచారం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరానంటాయి. వసంతకాలం రాకను సూచిస్తూ జరుపుకునే ఈ వేడుకలతో వాడవాడలా కోలాహలం నెలకొంది. నిన్న అర్ధరాత్రి నుంచే హోలికా దహన్ కార్యక్రమాలతో పండుగ వాతావరణం మొదలైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పలు ప్రాంతాల్లో హోలికా దహనం నిర్వహించి పూజలు చేశారు. ఇక ఈరోజు ఉదయం నుండే చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఆస్వాదిస్తున్నారు. కేవలం రంగులే కాకుండా సాంప్రదాయ నృత్యాలు పాటలతో పలు చోట్ల వేడుకలు మిన్నంటాయి. ప్రజలు పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ ప్రేమ సోదరభావాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలోని హైదరాబాదులో హోలీ వేడుకల దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బార్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషన్ హెచ్చరించారు. తర్వాత రంగులతోటి ఆడటం జరుగుతుంది. మేము గత 10 రోజుల ముందటి నుంచి ఆవు పేడని పిడికలుగా తయారు చేసి ఆరబెట్టి తీసుకొని వచ్చి దాని తర్వాత ఈరోజు ఇంట్లో ప్రసాదాన్ని తయారు చేసి పూజ చేసి ఇక్కడ నైవేద్యం పెట్టి రోజు దానం చేసిన తర్వాత మళ్ళీ చెండలు ప్రసాద రూపంగా పెట్టి తీసుకుంటాం. దీని తర్వాత అందరం కూడా కలిసి రంగులు ఆడటం జరుగుతుంది. హోలీ పండుగను పురస్కరించిన రాష్ట్ర వ్యాప్తంగా రంగులకేలి మిన్నెట్టింది. హైదరాబాద్ తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామచంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు రంగులు చల్లుపుకుంటూ డప్పు దరువులకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే హోలీ జరుపుకుంటారని రామచంద్రరావు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో సరికొత్త రంగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ యొక్క సమయంలో హోలీ అనేది యావత్ భారతదేశంలో చాలా ఉత్సాహంగా ఆడుకునే పండుగ ఇది. హోలికని తగలబెట్టినటువంటి ఒక సందర్భంగా, అంటే ప్రహ్లాదుడు ఒక కథలో హోలికని ఏదైతే ఈ విధంగా అంతం చేసి భస్మం చేయడం జరిగిందో, ఆ యొక్క తర్వాత ఈ యొక్క సంతోషంతో చెడుని అంతం చేసినటువంటి యొక్క నేపథ్యంలో ఈ యొక్క పండుగ జరుపుకుంటాం. ఈ యొక్క పండుగ నాడు కులానికి మతానికి అన్నిటికీ అతీతంగా పెద్దలు చిల్లలు అందరూ కూడా కలిసి ఈ హోలీ పండుగ ఆడుకునేటటువంటి పండుగ ఇది. హైదరాబాద్లో కూడా తెలంగాణ కూడా అదే విధంగా అదే ఉత్సాహంతో ఈరోజు హోలీ ఆడుతూ ఉన్నారు. మరి హోలీ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకు ఈ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా రెస్పాన్సిబుల్గా కెమికల్స్ లేకుండా మంచి రంగులతోని వీరు ఆడి పర్యావరణాన్ని కూడా రక్షించాల్సిందిగా ఈరోజు కోరుతూ మరొకసారి నా తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి హోలీ శుభాకాంక్షలు. ఈ యొక్క
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి మన్ని గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న రాత్రి జరిగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ నుంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే సూచనలు ఉన్నాయని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఎప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎంజీఆర్ పార్టీ అధినేత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా అంబర్పేటలో దోమలపై యుద్ధం మొదలైంది. నియోజకవర్గంలో పెరుగుతున్న దోమల బెడదను అరికట్టేందుకు ఎమ్మెల్యే వెంకటేష్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మల్లికార్జున యాదవ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన సొంత నిధులతో కొనుగోలు చేసిన కొత్త ఫోగింగ్ మెషిన్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బాగా పనిచేసింది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు లేదు? నేను ఆ దోమల డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళతోటి అఫీషియల్స్ తోటి కూడా మాట్లాడినా, వాళ్ళు మాకు సరిగ్గా హ్యూమన్ రిసోర్సెస్ లేవు, మెషిన్స్ లేవు, ఆ తర్వాత కెమికల్ లేదు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు పనిచేయడం అనేది మానుకొని ఇళ్ళల్లో కూర్చొని జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఆ అఫీషియల్సు దుర్గాప్రసాద్ అనే సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు, అతనితో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఒక 2-3 రోజులలో వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ చేయకపోతే అన్ని డివిజన్లలో మేమే ఈ పని చేస్తాం. ప్రజలు దోమల బెడదతో గత 3 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎక్కడికి గలీలకు పోయినా కూడా ఎమ్మెల్యే గారు పర్యటించినా, కార్పొరేటర్ గారు పర్యటించినా కూడా ప్రజలు ఒకటే మా దృష్టికి తీసుకొస్తున్నారు, మేము దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని. ఎప్పుడైతే అధికారులను సంప్రదిస్తే అధికారులు మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, మిషన్ లేదని ఈ విధంగా రోజుకో సాకు చెప్తున్నారు తప్ప ఆ దోమలను నివారించే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ ఈ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది, ప్రభుత్వాన్ని. ఇలా ప్రభుత్వం పడుకున్నది, రేవంత్ రెడ్డి ఈ బాధ్యతను విస్మరిస్తే ఇలా మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకు, మా కార్పొరేటర్ గారి సహకారంతో, మా సొంత నిధులతోని రేవంత్ రెడ్డి చేసినా చేయకపోయినా ప్రజలు మాత్రం మా కడుపులో పెట్టుకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగియమని మా సొంత నిధులతోని ఇలా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇలా అంబర్పేట డివిజన్లో మా సొంత నిధులతో ఫాగింగ్ మిషన్ తీసుకొని దోమలు నివారించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విధంగా సక్సెస్ఫుల్గా అయితే దాదాపు అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకుండా ఒక పెద్దన్న పాత్ర ఇలా కాలేరు వెంకటేష్ గారు, మా ఎమ్మెల్యే గారు పాత్ర వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చూసిన బుద్ధి తెచ్చుకోవాలి. నాయనా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేయాల్సిన పని నువ్వు ప్రజలను పట్టించుకోకపోతే మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రివ్యూ జరగాల, జిహెచ్ఎంసీ సిబ్బందిని పెంచాలి, వాళ్ళకు మిషన్లు కేటాయించి ఇక్కడైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి తప్ప చేయని పక్షంలో ఇలా ఫాగింగ్ మిషన్లతో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇట్లే కొనసాగితే ఫాగింగ్ మిషన్లు ఇంకా పెంచుతాం, ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగనియ్యం. లేదు ఫాగింగ్ పెంచినా కూడా ప్రభుత్వం ఇట్లే ఉంటే ప్రజలు
బాపట్ల జిల్లా చీరాలలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చీరాల అంగన్వాడీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై మోకాళ్లపై కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు అండగా ఉంటామని, తాము అధికారంలోకి రాగానే న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయి 18 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. మేము చీరాలపట్నంలో మోకాళ్ళ మీద కూర్చొని మా నిరసన తెలియజేశాం. మాకు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసిన ప్రకారం వేతనాలు పెంచాలి. ఈ 2 డిమాండ్స్ వెంటనే పరిష్కారం కాకపోతే ఈరోజు ఈ కాసేపు నిరసన అనుకుంటుంది ప్రభుత్వం, అరుచుకొని వెళ్ళిపోతారు అంగన్వాడీలు అనుకుంటున్నారు. మాకు ప్రభుత్వాలకి మేము ఒకటే చెప్తున్నాం, మా వెనక ప్రజల మద్దతు ఉంది, లబ్ధిదారుల మద్దతు ఉంది, అధికారుల మద్దతు ఉంది, మా రకరకాల ఉన్నటువంటి ప్రజలు ఉద్యోగ సంఘాల మద్దతు ఉంది. ఇప్పుడే చాలా సంఘాలు మాకు మద్దతు నిలబడ్డాయి. అందరి మద్దతు కూడగట్టుకొనైనా మమ్మల్ని అరెస్ట్ చేసిన వాడిని వెంటనే విడుదల చేసేంత వరకు, మా వేతనాలు ప్రకటన పెంపు వచ్చేంత వరకు మేము పోరాడతాం. మా పోరాటాలని ఎవ్వరు కూడా ఆపలేరు. మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో కూడా పోరాడి తీరుతాం. మా ప్రాణాలు అర్పించైనా మా వేతనాలు పెంచుకుంటాం. వేతనాలు పెంచమంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న విజయవాడ చేరుకున్న అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా ఈరోజు రాత్రి అర్ధరాత్రిలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు. ఇప్పటికీ వాళ్ళ ప్రయాణం సాగుతూనే ఉంది. రకరకాల స్థలాలకి ఎక్కడ పడితే అక్కడ కనీసం 5 ఉంటే 5 ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నారో కూడా తెలియనటువంటి విధంగా బస్సుల్లో వేసుకొని వెళ్ళిపోయారు. మరి ఇప్పటికీ ఆ ప్లేసులు కూడా మాకు తెలియజేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఈరోజు వేల సంఖ్యలో అరెస్ట్ అయి ఉన్నారు పోలీస్ స్టేషన్లో. మాకు పోలీసుల అరెస్టులు, మమ్మల్ని అరెస్ట్ చేయడం మాకేం కొత్త కాదు. మేము మమ్మల్ని అరెస్ట్ చేసి మా ఉద్యమాలని ఆపాలని చూస్తే మా ఉద్యమాలను ఇంకా బలోపేతం చేస్తామే తప్ప మా ఉద్యమాలను మాత్రం మేము ఆపే ప్రసక్తే లేదు. మేము శాంతియుతంగా మేము ఒకటే అడుగుతున్నాం, మాకు వేతనాలు పెంచండి అని చెప్పి అడిగాము. మాకు పనిభారం పెరిగిపోయింది. ఈరోజు సుప్రీంకోర్టు అండి 1972 యాక్ట్ ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పింది. పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, కేరళ మరి అమలు చేస్తూ ఉన్నారు. మేము అదే చెప్తున్నాం, మరి పక్క రాష్ట్రాల్లో గ్రాట్యుటీ అమలు చేస్తున్నారండి. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లి పిడుగురాళ్ల పరిసరాల్లో అంగన్వాడీ కార్యకర్తల అరెస్టుతో ఉద్రిక్తత నెలకొంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నిరసన తెలిపేందుకు వెళుతున్న 29 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య భారీ వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. తమను అరెస్టు చేసిన పోలీసులే తిరిగి తమ ఊర్లలో దించాలని స్టేషన్ వద్ద భీష్మించు కూర్చున్నారు. 4 గంటలకి వెహికల్లోనే తిప్పుతూ ఉన్నారు. ఎవరు టాయిలెట్లోకి వెళ్ళలేదు. నిద్ర కళ్ళ మీద ఉండాలని తీసుకెళ్ళి జైపుల్లో వేసేసారు. వాళ్ళు ఇప్పుడు మా అంగన్వాడీ మహిళలందరూ ఎక్కడ ఎవరు ఏ స్టేషన్లో ఉన్నా కూడా అర్థం కాదు. మమ్మల్ని 4 గంటలకి వెహికల్ ఎక్కించిన వాళ్ళని గుంటూరు దాటిచ్చారు. ఆ తర్వాత నర్సరాబాద్ తీసుకెళ్లారు. నర్సరాబాద్ నుండి ఇప్పుడు సత్తెనపల్లి తీసుకొచ్చారు. మాతో ఉన్న అంగన్వాడీ వెళ్ళి నర్సరాబాద్ దాకా మాతోటి వచ్చింది ఆ వెహికల్. మళ్ళీ అక్కడ వాళ్ళని అక్కడ మళ్ళీ పిడిగాలు తీసుకెళ్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు మాకు అయితే అడ్రస్ తెలియలేదు. అందుకని ఇంత దుర్మార్గం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి, మా ఆకలి బాధను తీర్చండి అని చెప్పేసి చాలా శాంతియుతంగా నిన్న ఉదయం 11 గంటలు ప్రారంభమైన ధర్నాని రాత్రి కూడా టెంట్ల్లోనే ఉన్నాము, దోమల్లో ఉన్నాము, కరెంట్ పైన అక్కడే పడుకున్నాం. ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో, మరుసటి రోజు గురించి ఆలోచన చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటే అర్ధరాత్రి అర్ధాంతరంగా ఈరోజు మహిళల మీద విరుచుకుపడింది, దుశ్శాసన పరం వ్యవహరించింది. మహిళలు ఇలాంటి దుశ్శాసన పరమును ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకునేది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో అక్రమ బియ్యం రవాణా గుట్టురట్టయింది. కోదాడ రోడ్లోని నారాయణ స్కూల్ సమీపంలో తనిఖీలు చేపట్టిన రెవెన్యూ సిబ్బంది భారీగా తరలిస్తున్న పీడీఎఫ్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఒక వ్యాన్తో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు? జయలక్ష్మి పార్బాయిల్ రైస్ మిల్ దగ్గర నుంచి రైస్ మిల్ కి వెళ్తున్నారని చెప్పేసి అన్నారు. ఖానాపురం ప్రజెంట్ డ్రైవర్ ని ఎంక్వైరీ చేస్తున్నాను. ప్రజెంట్ డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే ఎఫ్సిఐ మన జగ్గేపేట బఫర్ కూడా ఎఫ్సిఐ కూడా నుంచి ఒక 84 బ్యాగ్స్ వెహికల్ లో వేసుకొని తీసుకెళ్తున్నాము మిల్లు కాడికి అని చెప్పేసి అన్నాడు. మిల్లు దగ్గరికి ఎందుకు అని చెప్పేసి అంటే మిల్లు దగ్గర నుంచి ఒక ట్రక్ సీట్ ఎఫ్సిఐ గోడౌన్ కి ట్యాగ్ అయింది. ఆ గోడౌన్ కి తోలినటువంటిది ఆ గోడౌన్ వాళ్ళు అక్కడ దించుకుంటే అక్కడ మొన్న వచ్చిన వర్షానికి తడిసిపోయినాయి. ఆ తడిసిపోయిన క్వాంటిటీ వరకు రీప్లేస్ చేయమని చెప్పి గోడౌన్ లో అడిగారు. ఆ రీప్లేస్ చేసి తీసుకెళ్తున్నాము, ఆ తడిసిన క్వాంటిటీ తీసుకెళ్తున్నాము అని చెప్పేసి చెప్పాడు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలో కాక్కిల్లో ఎస్ఐ సూర్య శ్రీనివాస్ మానవత్వం చాటుకున్నారు. జాతీయ రహదారి 65పై తవుడు లోడులో వెళ్తున్న వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో బస్తాలన్నీ రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ తన సిబ్బందితో కలిసి స్వయంగా బస్తాలను భుజాలపై మోసి రోడ్డును క్లియర్ చేశారు. ఎస్ఐ చేసిన ఈ పనికి ప్రయాణికులు అభినందనలు కురిపిస్తున్నారు. ఆంజనేయ గారు ఫోన్ మాట్లాడుకుంటే సరిపోతుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వీధి కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి. 10వ వార్డులో ఒకేసారి 10 మందిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అనారోగ్యంతో ఉన్న కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. కోర్టు ఆదేశాలున్నా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ముదిరా శ్మశాన వాటికలో ఓ యువకుడు మర్రి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన కాట్రావత్ దీపక్గా గుర్తించారు. మానసిక ఒత్తిడి మద్యానికి బానిస కావడమే ప్రాణం తీసుకోవడానికి కారణమని స్థానికులు భావిస్తుండగా ఇది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాగున్నాడు బాగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్కాపూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు బైక్ బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కుదావన్పూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నరేష్ అనే 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు బోల్తా పడగా డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో విషాదం నెలకొంది. ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని మానస అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మానస ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చూసేసరికి అప్పటికే స్పృహ తప్పి ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అడుగుదాం